పరిశుద్ధాత్మ రాసినటువంటి సత్యం ఏమిటి అంటే, మన్నై ఉన్నావు కాబట్టి తిరిగి నీవు మన్ను చేరుతావు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనిషిని మట్టితో దేవుడు తయారు చేశాడు. మట్టి ముద్దను తీసుకుని తను నిర్మించడం జరిగింది, సృష్టించడం జరిగింది. అదే రీతిగా ప్రతి మానవుడు ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ మతమైనా మట్టి నుండి సృష్టించబడినటువంటి మానవుడు మన్నే గనక తిరిగి మన్నైపోతాడు. అయితే మట్టిలో కలిసిపోయింది శరీరం మాత్రమే. ఆత్మ, రక్షణ పొందిన వారి యొక్క ఆత్మలు నిత్య జీవం కలిగి నిత్యము పరలోకంలో నివాసం చేస్తూ ఉంటాయి. తల్లిగారు యేసుదయ్యమ్మ గారు రక్షణ పొందుకుని మారు మనసుతో కూడిన ముందు బాప్తిజం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పరలోకంలో తండ్రి ఇంటిలో సంతోషముగా, ఆరోగ్యముగా, ఆరాధనలో ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి వస్తారు. సూర్యుడి కింద మేఘాల పైన మేఘారుడై వస్తారు. వచ్చినప్పుడు క్రీస్తునందున్నటువంటి మృతులు మొదటిగా లెగుస్తారు. ఆ మీదట సజీవులమైనటువంటి మనము కూడా రెప్పపాటున మార్పు చెంది మహిమ దేహము కలిగి మధ్యాకాశంలో యేసు ప్రభుల వారిని కలుసుకుంటాం. అక్కడ క్రీస్తునందున్న మృతులు, రక్షణ పొందిన వారందరూ కూడా వారు యేసు ప్రభుతో కలిసి వస్తారు. మధ్యాకాశంలో సార్వత్రిక సంఘము కలుసుకుంటుంది, యేసు ప్రభుతో కలుసుకుంటుంది. మేఘారుడై వందల కోట్ల వేల దేవదూతల సమూహంతో తండ్రి మహిమతో మధ్యాకాశంలోకి యేసు ప్రభులు వారు వస్తారు. వచ్చిన తర్వాత సార్వత్రిక సంఘమును తీసుకొని వెళతారు. 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. ఆ తర్వాత భూలోకంలో 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. ఆ 1000 సంవత్సరాల పరిపాలన అయిన తరువాత నిత్యము పరిశుద్ధులందరూ కలిసి యేసయ్యతో నిత్య నివాసంలో, నూతన యెరూషలేములో, నూతన మందిరములో, పరలోకములో నిత్యము మనం నివసిస్తూ ఉంటాం. అక్కడ వందల కోట్ల దేవతలతో కలిసి పరిశుద్ధుడు 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 అని ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆ స్థలంలోకి మనందరం కూడా వెళతాం. ప్రియమైనటువంటి సంగమా, మనకున్నటువంటి నిరీక్షణ, విశ్వాసం ఏమిటి అంటే, యేసు ప్రభువు వారు సజీవుడు, మానవుల కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. యేసు ప్రభువు వారు తిరిగి రాబోచున్నారు. తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా, రక్షణ పొందిన వారందరినీ కూడా తీసుకొని వెళ్ళటానికి రెండవసారి యేసు ప్రభువు వారు రాబోతున్నారు. ఆ యొక్క నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి మనమంతా కూడా ప్రార్థనతో యేసు ప్రభువు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి అని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రార్థన. క్రీస్తు యేసు రక్తం